హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచువు భయము దానై సకలార్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలు నర్ధిదలంతు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కంవల యవ్వండే కాకృతి వెలుగునతనినే సేవింతున్ నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులుంది విజుల్ కీర్తింపనేరవని వర్తనము ఒరులు ఎరుగరు అట్టివానిను తింతున్ ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొలుతురు ఎవని దివ్యపదము వాడు దిక్కు నాకు కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు నాకు అడ్డపడరాడే నలిన సాధువుల చేయబడిన సాధులకు అడ్డుపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువరల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరుగుల మొరలి రంగుచు తన్ను మొరుగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్త జనముల దినుల పాలివాడు వెనడ చూడడే తలపడే వేగరాడే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతు అజు బ్రహ్మప్రభుని ఈశ్వరిని పరమ పురుషునే భజయంతు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులం ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చతను ఉండశ్యంశ్రమంబయ్యడెం నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్నింపదగుందీనున్ రావే ఈశ్వర కవవే వరద రక్షింపు భద్రాత్మక వినుదట జీవుల మాటలు జనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్య కరుణావార్ధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి అంతటి మహాసాధకుడైనటువంటి భరతుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆ నిజ అరుణపాద సేవలో మనసంతటిని కూడా హృదయంలో లయించేసేసి అర్చన పూజ మిగతా విశేషాలన్నిటినీ కూడా మర్చిపోయి ఆత్మచైతన్య ప్రకాశంలో లీనమైపోయినటువంటి వాడు కోటి సంవత్సరముల పాటు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి వాడు సకల సాధు జనులకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాడు ఆ భరతుడు కి మనసు లయమైపోయిన మనసు మళ్ళీ జీవితంలో ఆ ఉపాధి శరీరం ధరించినంతసేపు కూడా ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉన్నప్పుడు శరీరం ఉంటుంది, శరీరం ఉన్నప్పుడు మనసు ఉంటుంది. ఈ మనసు నిశ్చలంగా ఎప్పుడు హృదయంలో లయమైపోయి సమాధి స్థితిలో ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాధి స్థితినే తన యొక్క అలవాటుగా, ఈ సమాధి స్థితినే ఆత్మచైతన్య ప్రకాశంలో పరిపూర్ణంగా నిండిపోయి ఉండి ఆ నేను అనేటువంటి దానితో విజృంభించబోతున్నటువంటి మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉండడమే ఎంతటి మహానుభావులైనా కూడా చేయవలసినటువంటి కార్యక్రమం. అందుకనే మహానుభావుడైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అయినా సరే మనలాంటి జీవులందరినీ ఉద్ధరించడం కోసమని చెప్పి ఆయన మనసుని కొంచెం కింద లెవెల్కి దింపి సనాతన ధర్మాన్ని
స్థాపించడం కోసం అని చెప్పి అనేకమైనటువంటి పాషండ మతాల్ని ఖండించడం కోసం అని చెప్పి భక్తజనుల కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి స్తోత్రాలను ఇవ్వడం కోసం అని చెప్పి అద్వైత సిద్ధాంతం యొక్క వ్యాప్తి కోసం అని చెప్పి ఆయన తన ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశం లెవెల్లో నుంచి కాస్త మానసికమైనటువంటి లెవెల్లోకి ఆయన వచ్చి ఇంత సేవ చేశారు. ఇప్పుడు భరతుడికి అటువంటి సమాధి స్థితిలో నుంచి ఆయన నిత్యం సమాధి స్థితి కొంతకాలం ఉంటుంది, తర్వాత మామూలుగా ఆ స్థితి వస్తుంది, ఉపాధి ఉంటుంది, తను ఉండేటువంటి ప్రదేశం ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ సమాధి స్థితిలో ఉండేటువంటి ఆనందం అనేటువంటిది ప్రవోక్ చేస్తూ ఉండడం వల్ల నిత్యము కూడా ఆరాధన చేసేటువంటి విధానం ఉంటుంది. ఇలా ఉండేటువంటి స్థితిలో పరీక్షితు ఒక గొప్ప విషయం జరిగిందయ్యా. ఎంతటి వాడైనా సరే ఆకర్షణీయమైనటువంటి విషయాలలోకి మనసు కానీ వెళ్ళిందా, ఇంద్రియాలు కానీ వెళ్ళాయా, ఇక ఏ విధమైనటువంటి వయసుతో సంబంధం లేకుండా మోహానికి ఆకర్షణకి లోను కావడం అనేటువంటిది తప్పదు. ఇది మనసు యొక్క లక్షణము అనేటువంటి విషయం చెప్పడం కోసమనే అష్టమోధ్యాయంలో పంచమ స్కంధంలో ఆ భరతుడు లేడి కింద పుట్టడం అనేటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి నాటువంటి విషయాన్ని సౌనికాది మహర్షులకి సూత మహర్షి చెప్తూ, ఎంతటి మహానుభావులైనా, ఎంతటి వయసుతో ఉన్నవాళ్ళైనా, ఎంతటి సాధకులైనా, ఎంతటి భక్తులైనా ఒకానొక స్థితిలో చ్యుతమవుతూ ఉంటుంది. అచ్యుతిని మీద నుంచి చ్యుతమై కిందకు వచ్చి మోహంలో పడుతూ ఉంటుంది. 1,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన. ముసలివాడు కదా, ముసలి వయసులో మోహాలు ఏమిటి, ఆకర్షణ ఏమిటి అంటే, ముసలి వయసులో ఆకర్షణలు అనేటువంటి ఆ వయసుకు తగ్గ ఆకర్షణలు, ఆ వయసుకు తగ్గ మోహాలు ఉంటాయి. ఏ వయసుకు తగ్గ ఆకర్షణలు మోహాలు అవి అలాగ జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి చిన్నపిల్లలు అనుకోండి, వాడి సైకిల్ మీద మోహం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. అదే యవనంలో ఉండేటువంటి వాడికి స్త్రీల మీద, సినిమాల మీద, వాటి మీద ఆకర్షణ ఉంటుంది. ఏ వయసుకు తగ్గ ఆ మోహాలు, ఆ ఆకర్షణలు ఆ వయసుకి తగ్గట్టుగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని, మనసు యొక్క లక్షణాన్ని ఈ అష్టమోధ్యాయంలో చెప్తూ ఉన్నారు. కాబట్టి మానవుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి సజెస్ట్ చేస్తూ ఉండేటువంటి అధ్యాయం ఇది. ఇక్కడ శ్రీ సుఖ ఉవాచ ఏకదాతు మహానద్యాం కృతాభిషేకనయ్యై యువకావశ్యకో బ్రహ్మాక్షరం అభిగృణానో ముహూర్తత్రయం ఉదకాంత ఉపవివేశ. ఒకనాడు భరతుడు ఆ గండకీ నదికి మామూలుగా రోజు స్నానానికి వెళ్తాడు కదా. ఒకనాడు ఆయన యథావిధిగా స్నానానికి వెళ్ళాడయ్యా. స్నానం చేసేసి ప్రతిదినం చేయాల్సినటువంటి త్రిసంధ్య అనుష్ఠాన క్రియ అంతా ఉంటుందిగా, అది చేస్తూ ఉంటాడు. ఆయన ఆ నిత్యకర్మలన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. పూర్తి చేసుకుని అప్పుడు ఆ నది ఒడ్డునే ఇవన్నీ పూర్తి చేసుకుని ఒక 2 గంటల పాటు అక్కడ ఓంకారాన్ని, ఆదినాదమైనటువంటి ఆది బీజాక్షరమైనటువంటి ఓ ఆ ఓంకార నాదాన్ని ఆయన జపించాడు. ఈ ఓంకారనాదం జపించడం ఎందుకు అంటే, ఈ ఓం అనేటువంటిది నాదము, ఈ నాదంలో నుంచే మిగతా శబ్దాలు, మిగతా సృష్టి వచ్చింది అనేటువంటి విషయం ఉపనిషత్తులు చెప్తాయి. కాబట్టి ఈ ఓంకారం ఎప్పుడైతే వస్తుందో మొత్తం శరీరం అంతా కూడా వైబ్రేట్ అయిపోయి, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఓంకారంలో కలిసిపోయి శరీరం అంతా ఓంకార స్వరూపంతో నిండిపోయి ఏకత్రమవుతుంది. ఏకభావం వైపుకి తీసుకెళ్లేటువంటిది ఓంకారం. కాబట్టి ఓంకారాన్ని జపం చేయాలి అనేటువంటి విధానం కూడా ఉన్నది. ఏకధాతు ఒకనాడైతే మహానద్యం, గొప్ప నది అయినటువంటి గండకీ తీరంలో కృత అభిషేక నైమిక ఆవశ్యక, నిత్య నైమిత్య కార్యాలు ఏవైతే ఆయన చేయదలుచుకున్నాడో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాడయ్యా. అప్పుడు అక్షరం బ్రహ్మ,
అంటే అక్షరం బ్రహ్మ. ఈ బ్రహ్మాక్షరము అనేటువంటిది ఏమిటి అంటే ఓంకారాన్ని అక్షరం బ్రహ్మ, లేకపోతే అక్షరము అంటారు, బ్రహ్మము అంటారు, ఆది బీజము అంటారు. అటువంటిది ముహూర్తత్రయం, 3 ముహూర్తాల కాలం ఆ నదీ తీరం దగ్గర ఆయన కూర్చున్నాడు. అంటే ముహూర్తత్రయం, ముహూర్తం అనేటప్పుడు 42 నిమిషాలు ఒక ముహూర్త కాలం అని చెప్తుంటారు. కాబట్టి 2 గంటల పాటు 120 నిమిషాలు అవుతుంది. కాబట్టి 2 గంటల పాటు ఆయన ముహూర్తత్రయం ఆయన కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడయ్యా. ధ్యానం చేస్తూ ఆ ఓంకారం దాంట్లో ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమైందంటే తత్ర తదా రాజన్ హరిణి పిపాసయ జలాశయాభ్యాసమేకైవోపజగామ. ఓ పరీక్షణ్ మహారాజా, ఓ రాజన్, తత్ర అప్పుడు ఈయన ఇలాగా ఆ ఓంకారం నాదాన్ని జపిస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు హరిణి లేడి ఒకటి దానికి దాహం వేసింది. దాహం వేసి ఈయన కూర్చున్నాడు, ఓ పక్కన కూర్చున్నాడు, ఓ పక్కనేమో లేడొచ్చింది. లేడొచ్చేటప్పటికి దానికి దాహం వేసి ఆ నీళ్లు జలాశాభ్యాసం నది దగ్గరికి ఉపజగామ చాలా దగ్గరగా వచ్చిందయ్యా. వచ్చేటప్పటికి అప్పుడు ఏం జరిగింది? తయా పేపీయమానవదకే తావదేవా విదూరేణ నదతో మృగపతేరున్నాదో లోకభయంకర ఉదపతతే. ఆ లేడి చాలా ఆసక్తితో నీళ్లు తాగడం ప్రారంభిస్తుంది. పాపం దాహం వేసింది, నీళ్లు తాగుతుంది. ఇంతలో దగ్గరలోనే అవతల ఒడ్డు నుంచో లేకపోతే ఆ దగ్గరలోనో ఒక సింహం ఒకటి చూసింది. ఈ లేడిని చూసి చాలా భయంకరమైనటువంటి, అంటే ఆ సింహ గర్జన వినేటప్పటికి జనులు అందరిలో కూడా భయకొల్పేటువంటి విధంగా అది పెద్ద నాదం అడిగేసింది. ఆ నాదం ఏమైపోయింది అంటే అక్కడ ఉండేటువంటి చెట్లలోనూ, అక్కడ ఉండేటువంటి గాలిలోనూ, అక్కడ ఏదైనా చిన్న చిన్న గుట్టలో కొండల్లో ఉంటే వాటిల్లోనూ కూడా సింహగర్జన ప్రతిధ్వనించిపోయింది. లోక భయంకర ఉదపతత్. ఉదపతత్ అంటే బయటికి ఒక్కసారి ఆ భయంకరమైనటువంటి నాదం వచ్చేసింది. చూసేటప్పటికీ తమ అపసృత్య మృగవధూ ప్రకృతి విక్లబ చకిత నిరీక్షణాసుతరామపి హరిభయాభినివేశ వ్యగ్రహృదయ పారిప్లవ దృష్టిరగత తృషాభయాత్ సహసైవోచ్చక్రామ. అప్పుడు మామూలుగా లేడీ ఎప్పుడు కూడా చాలా దానికి కొంచెం కలవరపాటు, కంగారు, అటు ఇటు పరిగెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఈ కంగారులో ఉండేటువంటి ఆ లేడీకి బెదిరే కన్నులు కలిగినటువంటిది ఆ లేడీ నీళ్లు తాగుతోంది. ఈ లోపల సింహం గట్టిగా అరిచింది. ఆ శబ్దం అంతా చాలా భయంకరంగా వచ్చింది. ఈ పక్కనేమో ఆయన ఓంకారనాదంతో ఉన్నాడు. చూస్తూ ఒకసారి ఆ చౌపుడికి చూసేటప్పటికి ఈ లేడీని చూశాడు, ఆ నాదం విన్నాడయ్యా. విన్ని చెప్పేటప్పటికి ఇదేమో నీళ్లు తాగుతుంది, కొంచెం ఇలా నోళ్ళు పెడుతూ ఉంది, తాగుతూ ఉండేది. నాదం వినగానే దానికి భయం వేసేసి దానికి ఇంకా అసలు దాహమే తీరలేదు. అటు ఇటు చూస్తూ భయంతో అటు ఇటు కంగారు పడిపోతూ అటు ఇటు చూసి ఒక్క ఉదుటిని ఎగిరి గంతేసింది. ఒక్కసారి గంతేసింది, ఆ నీళ్ళలోకి ఎక్కడికో గంతేసింది అన్నాడు. తమ ఉపసృత్యత సా మృగవధూ ఆడులేడి అన్నమాట. మృగవధు ఆడులేడి. సింహం అక్కడ మగరాజు, సింహం అంటే రాజు, ఇది ఆడలేడి. ఇప్పుడు అది ఎప్పుడైతే సౌండ్ చేసిందో పరిప్లావ దృష్టి, అటు ఇటు తిరుగుతూ మామూలుగా కళ్ళు ఇటు తిరుగుతూనే ఉంటాయి కదా. కళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏమిటి, ఇంద్రియాలకు ఉండేటువంటి లక్షణం ఏమిటి, మామూలుగా మనం ఇటు అటు చూస్తూనే ఉంటాం ప్రతిసారి కూడా. అలా చూస్తూ ఉండేటువంటి స్థితితో ఎప్పుడైతే భయం కలిగిందో, ఎప్పుడైతే కంగారు పుట్టిందో, అసలే కంగారుగా బెదురుతనం కలిగినటువంటి లేడి ఒక్కసారి సహసాయ ఒక్క ఊదుటున ఎగిరి పడిందయా. ఎగిరి పడేటప్పటికీ తస్యా ఉత్పతంచ అంతర్వృత్య ఉరుభయావగలితో యోని నిర్గతో గర్భస్రోతసి నిపపాత. అప్పుడు ఆ లేడీ ఎలా ఉంది అంటే అది గర్భంతో ఉండేటువంటి లేడీ. ఇప్పుడు అది ఎప్పుడైతే భయంతో ఒక్కసారి కంగారుగా ఇది ఎగిరి పడిందో వెంటనే దాని గర్భం జారిపోయి దాంట్లో నుంచి అది వచ్చి నదీ ప్రవాహంలో పడిపోయింది ఆ లేడీ. తస్య ఉత్పతంచ పైకి ఎగిరిపోయింది. ఉత్ అంటే పైకి, తంచ అంటే ఎగిరిపోయినప్పుడు అంతర్వ్యత్నా అంటే ఏమిటి, గర్భంతో ఉండేటువంటి ఆ లేడీ యొక్క ఉరుభయత
ఆ పెద్ద భయంతో జారిపోయింది ఆ లోపల ఉండేటువంటి పిండం. అందులో ఉండేటువంటి ఆడు లేడి పిల్లేమో కింద జారిపడిపోయి ప్రవాహంలో స్రోతసి ఆ ప్రవాహంలో అది కొట్టుకుపోవడం ప్రారంభించిందయ్యా. తరువాత తత్ప్రసవోత్సరణ భయఖేదాతురా స్వగణేన వియుజ్యమానా కస్యాంచిద్దర్యాం కృష్ణసారసతి నిపపాతాధ చ మమారా. ఓ పరిస్థితి అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ విధంగా పైకి ఎగరడం వల్ల ప్రసవం అయిపోయింది. వెంటనే మామూలుగా ఏదైనా సరే కొంచెం కుదుపులు వచ్చినా ఏమొచ్చినా అందుకనే ఏమిటంటారు, గర్భంతో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కుదుపులుగా ఏమకూడదు, రంగులు దాటనా లేకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే ఇది భయం వచ్చిందో, భయంతో ఎప్పుడైతే ఎగిరేటప్పటికీ ప్రసవం అయిపోయింది. భయపడిపోయే వాళ్ళడికి పడిపోయేటప్పటికి బిడ్డ కింద జారిపోయింది. అప్పుడే బిడ్డ ఏమైందో అనేటువంటిది కంగారు, భయం, దుఃఖం వచ్చేసింది. నీళ్ళల్లో ఆ పిల్ల పడిపోయేటప్పటికి ఆ పిల్ల కంటికి కనిపించకపోయేటప్పటికీ ఇప్పుడు ఆ లేడీ ఏం చేసింది అంటే తన గుంపు నుండి ఆ గుంపులో వెళుతోంది. ఆ లేడీ వెళుతూ ఉండేటప్పటికి దాని దాహం వేసింది, గర్భంతో ఉంది, ఇంకా దానికి దాహం వేసింది. ఆ గుంపు మంతాల్లో వెళుతుంది. ముందు నేను నీళ్లు తాగి వస్తానరా అన్నట్టుగా వచ్చి ఇక నీళ్లు తాగుతుంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు వెంటనే ఈ భయంతో ఈ లేడీ పిల్లని అక్కడ వదిలేసేసి ఇక పిల్ల గురించి పట్టించుకోకుండా ఆ భయం వల్ల ఏం చేసిందంటే వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక గుహలో, పర్వతం ఉందిగా, ఆ పర్వత గుహలోకి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయింది అయ్యా. ఆ లేడీ, తల్లి లేడీ అక్కడ చచ్చిపోయిన తర్వాత త్వేణ కుణకం కృపణం శ్రోతసానూహ్యమానమభీవీక్ష్యాపవిద్ధం బంధురివానుకంపయా రాజర్షిర్భరత ఆదాయ మృతమాతరమిత్యాశ్రమ పదమనయతే. అసలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటన్నమాట, భయంతో తల్లి చచ్చిపోయింది, పిల్ల ఏమో నీళ్ళల్లో పడిపోయింది, ఇది వెళ్ళిపోయింది, సింహం నాదం ఆగిపోయింది, ఎదురుగా ఈయన కూర్చునుండి ఓంకారం చేస్తున్నాడు, భగవంతుడి ప్రార్థన చేస్తున్నాడు. ఆ లేడి పిల్ల అక్కడ పడిపోయేటప్పటికీ ఇప్పుడు ఈయన మనస్సు స్టార్టెడ్ వర్కింగ్. మనిషి ఏమిటంటే గుంపుకు కట్టుకుపోతూ ఉండగా ఆ లేడీ పిల్ల ఏమో కొట్టుకుపోతూ ఉండేటప్పటికీ దాని మీద ఈయనకి జాలి కలిగి గబగబా ఆయన దాన్ని ఆ ఆత్మబంధువుని ఎప్పుడైతే వాడికైనా కష్టం ఎవరికైనా కలిగితే మనం దగ్గరగా తీసుకుని, మనకి చాలా బంధువులను దగ్గరగా తీసుకుని మనం ఏ విధంగా అయితే ఓదారుస్తామో అది న్యాచురల్ సహజమైనటువంటి రియాక్షన్ కదా ఏ మానవుడికైనా. ఆయనకి కూడా అదే విధంగా జాలి కలిగిందయ్యా. జాలి కలిగి వెంటనే కొట్టుకుపోతూ ఉండేటువంటి లేడీ పిల్లల్ని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. త్వేణ కుణకం అంటే ఆ పిల్ల, కుణకం అంటే ఆ లేడీ పిల్ల అనమాట. కుణుకం అంటారు లేడీ పిల్లని. దాన్ని తీసుకుని ఈయన రాజర్షి అంటే ఏమిటనమాట, రాజుగా ఉండి ఋషిత్వాన్ని పొంది మహత్తరమైనటువంటి సాధన చేసి పరమాత్మ యొక్క నిజ రమణారుణ పాద ధ్యానానుకంపితంతో ఉండి మహత్తరమైనటువంటి సమాధి స్థితిలో ఉండి మనసును హృదయంలో లయం చేసి నిరంతరము కూడా భగవద్ధ్యాన తత్పరుడైనటువంటి ఆ భరత చక్రవర్తి యొక్క మనసు ఈ ఇన్సిడెంట్ చూసేటప్పటికీ ఆ లేడీ పిల్లని తీసుకుని ఇది నా బంధువు అనేటువంటి మనసులో ఉండేటువంటి జాలి, కరుణ అనేటువంటి పాశము ఆ లేడీ పిల్ల మీద పడి అయ్యో అని చెప్పి ఆ పిల్లని తీసుకుని ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు, తన దగ్గర తీసుకెళ్ళిపోయాడు. తస్య హవాయేణ కుణుక ఉచ్చైరేతస్మిన్ కృతనిజాభిమానప్యాహరహస్తత్ పోషణ పాలన లాలన ప్రీణనాధ్యానేనాత్మనియమా స్పృహయమాహ పురుష పరిచర్యాదయ ఏకైకశః కతిపయేనాః గణేన వియుజ్యమానాః కిల సర్వ ఏవోదవసన్. ఇప్పుడు ఆ లేడి పిల్లపై భరతుడికి ఇక తీసుకొచ్చాడు, ఆశ్రమంలో పెట్టగానే ఏమైపోయింది, ఇది నాది, ఈ లేడీ పిల్ల నాది అనేటువంటి ఆ అభిమానం ఒకటి దృఢంగా పెరగడం ప్రారంభించి ఇది నాది, అయ్యో పాపం దీనికి ఎవరున్నారు ఏమిటి, తల్లిపై చచ్చిపోయింది,
అయ్యో 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 అని చెప్పేసేసి అది చాలా జాలిగా చిన్న పిల్ల అలా చూస్తూ ఉండేటప్పటికీ మామూలుగా మనసు ఉన్నటువంటి వాళ్ళు, హృదయం ఉన్నటువంటి వాళ్ళు, హృదయం కరిగిపోవడం అనేటువంటి స్వాభావికమైనటువంటి ప్రాణి యొక్క లక్షణము ఆయనకి కలిగింది. కలిగి ఏం చేశాడు, ఇంక దానికి ప్రతి దినము కూడా ఆహారాన్ని సమర్పించి దానికి ఏదో పాలు అక్కడ ఉండేటువంటి ఏవో ఆవులు గేదెలు ఏవో ఉంటాయి కదా, ఉండేటివి వాటి పాలు పితుక్కొచ్చి ఈయన పాలు దానికి పట్టిస్తూ ఉండడం. తర్వాత ఏమో ఈ పిల్లులు లేకపోతే తోడేళ్ళు నక్కలు అదంతా ఉపవనం కదా, కాబట్టి వాటి నుంచి రక్షించడం కోసం అనేటువంటి దాన్ని చేయడం. దాన్ని అదంతా అయిన తర్వాత దాన్ని లాలించడం, తరువాత దానికి ప్రీతి కలిగించడం కోసం అని చెప్పి దానికి ఇలా ఒంటి మీద ఇలాగ రాస్తూ దొరదొస్తుందేమో అని చెప్పి ఇలా పాముతూ ఉంటే దానికి అలా పాముతూ ఉంటే దానికి చాలా ఆనందం కలుగుతూ ఉండేది. ఇలాగా తన మనసంతా కూడా ఆ చిన్న లేడి పిల్ల మీద మనసంతా నిండిపోయింది ఆయనలో. తర్వాత ఈ ఒక్కొక్కటి అప్పుడు ఏమైంది, ఈ విధమైనటువంటి కాన్సన్ట్రేషను, ఈ విధమైనటువంటి దృష్టి, ఈ విధమైనటువంటి భావము, ఈ విధమైనటువంటి అలవాట్లు ఎప్పుడైతే మనం ఈ భరతుడు పెంచుకోవడం ప్రారంభించాడో అప్పుడు ఏమైపోయింది, ఆయనలో ఉండేటువంటి మామూలుగా అహింస, తర్వాత యమాలు నియమాలు, శౌచము, తర్వాత ఈశ్వర పూజ, నిత్య కర్మలు ఒక్కొక్కటి దూరం కావడం ప్రారంభించాయి. పురుష పరిచర్యాదయ ఏకైకశః శతి కతిపయేనాః గణేన ఏకశః ఒక్కొక్కటి కూడా ఈ క్రియలన్నీ కూడా దూరం అయిపోయాయి. ఇప్పుడు ఏదో సంధ్యావందనం పొద్దున్నే వెళ్ళి స్నానం చేయాలి అనుకున్నాడు అనుకోండి, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేస్తే తెల్లారుజామున దాన్ని ఏదైనా పట్టుకుంటుందేమో, కాస్త వెలుగు వచ్చాక దాన్ని చేత్తో పట్టుకుని వెళ్ళి అక్కడ స్నానం చేద్దాం అనుకునేటప్పుడు చేయవలసినటువంటి టైంలో చేయాల్సినటువంటి సంధ్యావందనం కానీ, నిత్యానుష్ఠానాలు కానీ, తర్వాత నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తర్వాత చేద్దాం వీళ్ళని బట్టి చేద్దాం, దానికి చేద్దాం, ఇది చేద్దాం అనేటువంటి మామూలుగానే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆ డిస్టర్బెన్స్ ఇన్ ది డైలీ యాక్టివిటీస్ అనేటువంటివి కొన్ని ఉదవసన్కి ఇలా దూరం అయిపోయాయి, వన్ బై వన్ దూరం అయిపోయాయి. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడే ఒక కథ ఒకటి గుర్తుకొస్తుంటుందండి. కథ కాదు, నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్. బెంగళూరులో ఒక మంచి స్వరద్రూపైనటువంటి ఒక స్వామి అంటే మంచి కాషాయ మట్టలను కట్టుకుని ఏదో కాస్త చదువుకుంటాడు. వేదాలని కాదులండి, ఉపనిషత్తులు, ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు బాగా చదివేటప్పటికి ఏమైపోతుంది, అవన్నీ చెప్పాలి అనేటువంటి ఉత్సాహంలో సన్యాసి వేషం వేసేసి సన్యాసి ఆశ్రమం పుచ్చేసుకుని ఏం చేశాడంటే మంచి నిగనిగలాడిపోతూ ఈ కార్పొరేట్ సంస్థల కోసం అని చెప్పేసేసి వాళ్ళు మీటింగ్లు పెడుతూ ఉంటారు కదా, ఈ స్వామివారు ఈయన చాలా గొప్పవాడు అని చెప్పేసేసి ఈయన చేత ఉపన్యాసాలు చెప్పేటప్పటికి అందరూ కార్పొరేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పెద్ద ఏసీ ఆడిటోరియంలో ఆధ్యాత్మిక గ్రంథాలు వినడం, ఇవి వింటూ ఉండడం సాధారణంగా మనం చూస్తూ ఉండేటువంటివి అన్నమాట. ఒకవేళ ఏసీ తక్కువ అయిపోయేటప్పటికి వెళ్ళి ఆ మేనేజర్తో దెబ్బలాడి, ఏమండి ఏసీ తక్కువగా ఉంది, ఏసీ ఎక్కువ పెట్టండి అని చెప్పి దెబ్బలాడేటువంటి మేధావులు, చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారుగా ఇటువంటి వాటికి. అలా వచ్చేటువంటి సందర్భంలో ఈ కుర్రాడు ఈ స్వామి వీడేమో ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభించాడు. ఎదురుగా ఎక్కడైతే ఉపన్యాసం జరుగుతుందో ఎదురుగా ఒక అందమైనటువంటి మంచి స్వరద్రూపైనటువంటి నిగనిగలాడిపోతూ ఉండేటువంటి ఒక ఆవిడ వచ్చి ఎదురుగా కూర్చునేదిట. అలాగా ఈరోజు ఈయన ఎక్కడైతే ఉపన్యాసాలు చెప్తున్నాడో అక్కడికి వచ్చేటికి ఈవిడే ఫస్ట్ సీట్లో ఎదురుగా కూర్చుని బాగా తన్మయత్వంతో వింటూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండేదిట. ఇలా ఉంటూ ఉండేటప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఏదో 4-5 రౌండ్స్ మామూలుగా ఈ ఉపన్యాసాలు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒకనాడు ఇంకా ఆవిడని ప్రేమించడం, ఆవిడ ఈయన్ని ప్రేమించడం జరిగింది. ఈ ప్రేమ వ్యవహారంలో ఆయన ఏమన్నాడంటే, అది వచ్చేసింది, టీవీలోనూ వచ్చింది, తర్వాత పేపర్లోనూ కూడా జరిగినటువంటి విశేషం. నేను ఇంత అందాన్ని, ఇంత సౌందర్యాన్ని వదిలేసి ఇంతకాలం అని చెప్పి ఈ సన్యాసి డ్రెస్ వేసుకుని నేను ఇలాంటి ఉపన్యాసాలు చెప్పడం ఏమిటి అని చెప్పి ఆవిడని పెళ్లి చేసుకుని లేచెడిపోయాడు. ఇది జరుగుతుంది, ఇదన్నమాట. అందువల్ల ఏమిటంటే ఈ ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి మనసులు ఉంటాయి, చాలా బలహీనమైనటువంటి మనసులు ఉంటాయి.
వాళ్ళు కూడా ప్రకృతి భగవంతుడు తయారు చేసినటువంటి ప్రకృతిలో ఉండేటువంటి సహజమైనటువంటి మాయకు లొంగనటువంటి వాడు ఎవడు ఉండడు. అలా ఉండగలగాలి అంటే ఏదో భగవాన్ రమణ మహర్షి, పరమాచార్యులు వారో, శ్రీరామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కానీ అడ్డమైనటువంటి ప్రతి సన్యాసులు కూడా ఆ విధమైనటువంటిది ఉండదు. అదేవిధంగా మామూలుగా అలా వచ్చి కూర్చునేటువంటి వాళ్ళ విషయాల్లో కూడా ఇదంతా సాధారణమైనటువంటి విషయాలే అనేటువంటి మనసు చంచలత్వం గురించి, మనసుకుండేటువంటి భయంకరమైనటువంటి మాయా బంధాల గురించి భరతుడిని వంకబెట్టి సుఖబ్రహ్మ ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇందుకే మామూలు మనిషి అన్నాం అనుకోండి, మనుషులు అంటే మాకు మోహం ఎక్కడుందండి, మేమే ఆకర్షణ చెందామని దెబ్బలాడతారు మనుషులు. అందుకని ఏం చెప్పారంటే మామూలుగా పంచతంత్ర కథల్లో కూడా జంతువుల మీద పెట్టి మానవుల యొక్క మనస్థితిని వివరిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ లేడిని పెట్టారు. లేడిని పెట్టేటప్పటికి ఇంకా ఇలాగొచ్చేటప్పటికి ఈ ఇద్దరి యొక్క లావాదేవీల వల్ల ఈయన చేసుకున్నటువంటి మొత్తం సాధనలు, గీదనలు, పూజలు, పునస్కారాలు మొత్తం అన్నీ కూడా దూరం అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది అంటే రేపటి కార్యక్రమంలో ఆ సస్పెన్స్ అంతటిని రేపటి కార్యక్రమంలో సుఖబ్రహ్మ పరీక్ష మహారాజు చెప్తాడు. అంతవరకు వెయిట్ చేద్దాం.